ఆ మీదట సజీవులమై క్రీస్తును కలిగినటువంటి వారు ఆ సజీవులు ఏకమై మధ్యాకాశములకు మేఘముల మీద ప్రభువును ఎదుర్కొంటూ వెళుదుము, అక్కడ సదాకాలముందుము. హల్లెలూయా. మనమందరం ఇప్పుడు మట్టి దేహాన్ని పెడుతున్నాం, కానీ దేవుని శక్తి, దేవుని వాక్యము ఆ గడపూర తాతగారికి మహిమ దేహాన్ని ఇచ్చి మహిమ ప్రపంచంలోకి తీసుకొని పోవను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొంతమంది, చాలా మంది విత్తనాలు విత్తుతా ఉంటారు. అన్ని లేవు తెలుసా మీకు, అన్ని లేవు. ఎందుకు అంటే అన్ని మంచి విత్తనాలు, ఏ విత్తనములో జీవం ఉంటుందో ఆ జీవం ఉన్న విత్తనం మాత్రమే అది పగిలిపోయి భూమిని చేర్చుకొని అది బయటకు వస్తుంది. అదే ప్రకారముగా వాక్యం అంటుంది, పాపాన్ని బట్టి మానవుని ఆత్మలోకి మరణం వచ్చేసింది, దురాశ వచ్చేసింది, ధనాశ వచ్చింది, కుల పిచ్చి, మత పిచ్చి.